ఎప్పటినుంచో ఇంట్లో రవ్వ కేసరి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సర్లే మా వారికి కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఇంటికి వచ్చేలోపు సర్ప్రైజ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పులు రవ్వ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అయితే నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉందని చెప్పి ఇదే యూస్ చేశాను. ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా రవ్వ దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన హీట్ చేసుకున్న వాటర్ని అయితే అందులో పోసుకోవాలి. అది మునిగేంత వరకు కూడా పోసుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని అలా కలుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి. ఇంకెలా వాటర్ పోసుకున్న దగ్గర పడిన తర్వాత నేనైతే కప్పున్నర షుగర్ తీసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరైతే తీసుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత. తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇంకంతే ఒక 15 మినిట్స్ ఒక 10 మినిట్స్ పాటు అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే దగ్గర పడేంత వరకు స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మా వారు చాలా నచ్చింది అన్నారు. ఈ వీడియో